ఈరోజు మరి కాన్సీరామ్ గారి యొక్క జయంతి 91వ జయంతి. మరి ప్రేక్షకులందరికీ కూడా కాన్సీరామ్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సార్, కాన్సీరామ్ గారి గురించి సమాజము చదువుకోవాల్సిన పాఠం ఏంటి, నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి, మీరేం చెప్తారు? కాన్సీరామ్ గారు అనే మనిషే ఒక పెద్ద గ్రంథాలయం సార్. వారికి ఉన్నత ప్రభుత్వాధికారి, ఉన్నత పరిపాలనా యంత్రాంగంలో ఉన్నత అధికారి అయి ఉండి వారు తమ ఉద్యోగాన్ని విడిచిపెట్టి వివాహము కూడా చేసుకోకుండా మరి కఠోర బ్రహ్మచర్యానికి అంకితం అయిపోయి పెళ్ళవుతే మళ్ళీ నా ఉద్యమం మీద నా దృష్టి మళ్ళీపోతుందేమో, ఏకాగ్రత తగ్గిపోతుందేమో, బంధాలని ఎందుకు అని తనకంటూ ఒక లైఫే లేకుండా చేసుకొని నాకున్న లైఫ్ అంతా ఒకటే, భారతదేశంలోని అణిచివేయబడ్డ వర్గాలను అధికారంలో కూర్చోబెట్టాలి అనేది ఆయన ఏకైక లక్ష్యం. అణిచివేయబడ్డ వర్గాలను అధికార పీఠం ఎక్కించాలి. ఎలా చేయాలి అంటే ఎస్సీలు, ఎస్టీలు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ రిలీజియస్ మైనారిటీస్ వీళ్ళందరినీ ఏకత్రాటి మీదకి తేయగలిగితే వాళ్ళను బహుజనులు, వీళ్ళందరూ కలిస్తే 85% వీళ్ళే ఉంటారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు 85%. మిగతా వాళ్ళు వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ వాళ్ళంతా 15%. ఈ 85% ప్రజలను ఏకత్రాటి మీదకి తెచ్చి అధికార పీఠం ఎక్కించాలి అని ఆయన నిస్వార్థంగా తన జీవితాన్నే ధారపోసిన మహానుభావుడు. వారిని గూర్చి నాకన్నా ఎక్కువ ఎరిగిన వారు, ఎక్కువ చెప్పగలిగిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. కనుక ఆయన గురించి నేను పెద్దగా చెప్పగలిగేటంత పండితుణ్యం కాదు, కానీ నా జీవితానికైతే ఆయన ఒక గొప్ప స్ఫూర్తి. ఇండియా ప్రజాబంధు పార్టీ స్థాపనకు ఆయన ఒక గొప్ప స్ఫూర్తి. నా జేబులో ఒక రూపాయి లేకపోయినా ఒక జాతీయ పార్టీ నేను స్థాపించడానికి నేను తెగించానంటే కాన్సీరామ్ గారే స్ఫూర్తి. ఆయన డబ్బుతో రాజకీయ జీవితం ఆరంభించలేదు, డబ్బుతో రాజకీయ పార్టీ ఆయన స్థాపించలేదు. సైకిల్ మీద ప్రచారం చేశాడు. వేరే బడా పార్టీలు హెలికాప్టర్లు తిరిగి ప్రచారం చేశారు, కార్లలో, ఇంపోర్టెడ్ కార్లలో ప్రచారం చేశారు. కాన్సీరామ్ సార్ ఆయన ఆ వృద్ధాప్య దశలో ఆయన సైకిల్ తొక్కి పల్లెల్లో, గూడాల్లోనికి, తండాల్లోనికి వెళ్ళి వారిని ఎడ్యుకేట్ చేశాడు. అది అసలు వర్ణనాతీతము, ఊహాతీతం. ఇప్పుడు మనం ఎవడం చేయగలిగే పని కాదది. ఆయన అలాగే చేశారు. కనుక కాన్సీరామ్ గారి యొక్క 91వ జయంతి సందర్భంగా నేను కోరుకునేది, నేను పెద్ద సమాజానికి సందేశం ఇచ్చేంత మహానుభావుణ్యం కాదు, అలా నేను అనుకోవడం లేదు. కానీ నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి దళిత యువకుడు, యువతి, బహుజనులందరిలో ఉండే ప్రతి యువకుడు, ప్రతి యువతి నేనే ఒక కాన్సీరామ్ అనే స్ఫూర్తి పొందాలి. రిలీజియస్ మైనారిటీలో కూడా నేనే ఒక కాన్సీరామ్ అని ప్రతి ఒక్కరు అనుకోవాలి. ఎందుకంటే ఒక కాన్సీరామ్ గారు కొంతవరకు ఆయన చేశారు, యూపీలో ప్రభుత్వాన్ని స్థాపించారు. కానీ మళ్ళీ యూపీలో బ్రాహ్మణ అధికారం వచ్చేసింది, మళ్ళీ మనువాద ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ముస్లిముల మీద, క్రైస్తవుల మీద దాడులు, హింసలు, అణిచివేత దారుణంగా జరుగుతూ ఉన్నాయి. మతోన్మాదమే మళ్ళీ గద్దెనెక్కింది. కాన్సీరామ్ గారి యొక్క విలువైన ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు లాగా అయిపోయింది. ఇప్పుడు ఒక కరెక్ట్ వాయిసే లేదు, దళితుల పక్షంగా, బహుజనుల పక్షంగా కరెక్ట్ వాయిసే లేదు ఈ దేశంలో. కాబట్టి ఈ బహుజనులలో ప్రతి ఒక్క వ్యక్తి నేనే ఒక కాన్సీరామ్ అనుకొని కొన్ని కోట్ల మంది కాన్సీరామ్లు అయిపోవాలి. అప్పుడు కాన్సీరామ్ గారి కల మనం నెరవేర్చగలుగుతాం. బహుజనులను ఢిల్లీలో అధికార పీఠం ఎక్కించాలి. ఎందుకు మరి సమాజంలో పెద్దలందరూ కలిసి రావాలి. దళిత పార్టీలు చాలా ఉన్నాయి, మరి బీసీ సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఏకం కావాలి. విడిపోయి వేరువేరుగా ఉండి సాధించేది ఉండదు. ఇప్పుడు మనలో మనం విడిపోయి మళ్ళీ మనవాదులను ఎక్కిస్తాం గద్దె మీద. కాబట్టి ఈ 85% మందిని ఒక్క త్రాటి మీదకి తీసుకొని వస్తే ఈ మైనారిటీలు వెళ్లకుండా మెజారిటీ ఇండియాని వెళ్తుంది. అప్పుడు బహుజనులే గద్దెనెక్కితే బ్రాహ్మణులను అణిచివేసేది ఉండదు, ఖచ్చితంగా ఇస్తారు. వైశ్యులను, క్షత్రియులను, బ్రాహ్మణులను అణిచివేసేది ఉండదు. బహుజనులు రాజ్యం వెళ్తారు, వాళ్ళకి కావలసిన వాటా వాళ్ళకి ఇస్తారు. అప్పుడు ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
కలలు కన్న సమసమాజం అనేది ఉనికిలోకి వస్తుంది. ఆ ఆ బంగారు స్వప్నాన్ని చూస్తూ బ్రతికేస్తున్నాం మనం. అది జరగాలి. కాబట్టి వారి 91వ జయంతి సందర్భంగా మరి ఇండియా ప్రజాబంధు పార్టీ అధ్యక్షుడనండి, రాష్ట్రీయ మసీహీ పరిషత్ అధ్యక్షుడనండి, లేకపోతే ఓఫిర్ మినిస్టర్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడనండి, ఏవైనానండి, ఇవేవి లేకపోయినా ఒక సామాన్య భారతదేశ పౌరునిగా నేను అందరికీ చేసే విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ ఒక కాన్షీరామ్ అయిపోవాలి, నడుం కట్టాలి, ఉద్యమ నిర్మాణానికి మరోసారి కొత్తగా పూనుకోవాలి, కార్యరంగంలోకి దుముకాలి. లేకపోతే ఘోరమైన ప్రమాద అంచుల్లో పడిపోయింది మన దేశం. ప్రమాదం అగాధం యొక్క అంచులో ఉంది భారతదేశం. సర్వనాశనం అయిపోతుంది. ఈ మతోన్మాదమే భారతదేశాన్ని సంపూర్ణంగా సర్వనాశనం చేస్తుంది. మతోన్మాదం ఇలాంటి మతం పేరిట మానభంగాలు, మతం పేరిట హత్యలు, కులం పేరిట హత్యలు చేసే సమాజం కొరక మనము బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టి స్వరాజ్యం తెచ్చుకున్నది. ఇలా చేసేదానికంటే మరి అదే బాగుంది, వాళ్ళ పాలన బాగుందిగా. కాబట్టి ఇది చాలా దారి తప్పిపోయింది మన జాతి. ఇప్పటి యువత దారి తప్పారు. సరైన దారిలోకి తేవాలి. కాన్షీరామ్ గారిని చూసి అందరూ స్ఫూర్తి తెచ్చుకోవాలి. నా ప్రయత్నం నేను చేశాను. నాకు అదొక ఆత్మసంతృప్తి. ఏంటంటే ఒక పొలిటికల్ వేదిక పార్టీ స్థాపించాను. నేను కూడా ముందుండి పోరాటాలు చేశాను న్యాయస్థాపన కొరకు. అందరూ నాతో చేతులు కలిపితే మంచిది. లేకపోతే ఇంకెవరన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఉద్యమాలు చేయండి, మేము చేతులు కలుపుతాము. ఇప్పుడు ఎవరు లీడ్ చేస్తారనేది పాయింట్ కాదు. అందరం ఏకం కావాలి, మనం అధికార పీఠం ఎక్కాలి. అది కాన్షీరామ్ గారి కళ, బాబాసాహెబ్ అంబేద్కర్ కళ. మరి దేశాన్ని సంరక్షించుకోవాలి. చూస్తుంటే చాలా బాధగా, వేదనగా ఉంది ఈ దేశ పరిస్థితులు. ఈ కాన్షీరామ్ గారి జయంతి సందర్భంగా దేశ యువజనులందరూ మరోసారి మేల్కొనాలి. యువజనులే కాదు, కొంతమంది వృద్ధులు, ముందు తరం దూతలు, శ్రీశ్రీ గారు చెప్పినట్టు పావన నవజీవన బృందావన నిర్మాతలు. కొంతమంది యువకులేమో పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు. అవటానికి శారీరకంగా యువకులే కానీ వాళ్ళు ముసలి వాళ్ళే, చేతగాని వాళ్ళే. కానీ కొంతమంది వృద్ధులు కూడా యువకులే. పావన నవజీవన బృందావన నిర్మాతలు. కనుక నాట్ ఓన్లీ యంగ్ పీపుల్, ఆల్ దోస్ పీపుల్ హూ ఫీల్ యంగ్ ఇన్ ద హార్ట్ మస్ట్ బికమ్ ఏ కాన్షీరామ్. ఒక నూతనమైన ఉత్తేజాన్ని సమాజంలో నింపాల్సిన అవసరం వచ్చింది. దానికి మనం సాయశక్తుల కృషి అయితే చేస్తాం, కంఠంలో శ్వాస ఉన్నంత వరకు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.